హలో అండి, ఈరోజు నేను పాలక్ పకోడీ చేస్తున్నాను. దానికోసం ఒక 7 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాలి. రోట్లో వేసుకొని ఎక్కువ మెత్తగా దంచేయొద్దు. చూడండి, ఇట్లా దంచుకోవాలి ముక్కలు ముక్కలుగా. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ వాము, 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. పాలకూరలో ఎక్కువ సాల్ట్ పట్టదు. ఒక 3/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఇందులోనే వంట సోడా కూడా వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసేంత వరకు కలిపి నేను ఒక 200 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను. ఈ పిండి ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇవన్నీ పిండిలో కలుపుకున్న తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసి కలపాలండి. ఎక్కువ వాటర్ వేయొద్దు. ఇప్పుడు నేను ఒక పెద్ద పాలకూర కట్ట తీసుకున్నాను. అందులో కాడలు తీసేసి ఓన్లీ ఆకులు మాత్రమే వేసుకోవాలి. ఇట్లా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూరకున్న తడితోని కూడా మనకి పిండి మంచిగా కలిసిపోతుంది. అందుకే మనం పిండిలో కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి. పిండి పలచగా అయినట్టు అనిపిస్తే పైనుంచి కొంచెం పిండి వేసి కలుపుకోండి. నేను ఇప్పుడు కొంచెం వంట సోడా వేస్తున్నాను, కానీ మీరు పిండి కలిపేటప్పుడే దాంట్లోనే వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు పిండి కలిపినాం కదా, ఒక్కసారి ఇట్లా టెస్ట్ చేసుకోవాలి. ఆయిల్లో నూనె వేడైందా లేదా ఒకసారి చూసుకొని వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇట్లా అన్నీ వేసుకోవాలి. పాలకూర శనగపిండి కలిపినాం కదా, ఇట్లా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నేను శనగపప్పులోనే బియ్యం వేసి పట్టించినండి పిండి, కాబట్టి మీరు పైనుంచి అయినా బియ్యం పిండి వేసి కలుపుకోవచ్చు, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఈ పకోడీ మనం పిల్లలు స్కూల్ నుండి వచ్చినాక కూడా 10 మినిట్స్లో చేసి పెట్టేయచ్చు. మీడియం ఫ్లేమ్లోనే కాలవాలండి. కిందకి పైకి తిప్పుతూ కాల్చుకోవాలి. చూడండి, మనకి పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో ఎట్లయితే పాలకూర పకోడీ చేస్తారో అట్లా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మనకు కూడా. చూడండి, ఇట్లా కిందకి పైకి అనుకుంటూ కాల్చుకోవాలి. సాల్ట్ తక్కువ వేసుకోవాలండి, కొంచెం ఎక్కువైనా ఎక్కువ అయిపోతుంది సాల్ట్. పాలకూరకి ఎక్కువ సాల్ట్ పట్టదు. చూడండి, ఇవన్నీ డీప్ ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా కాలినాయో. ఈ పిండి నాకు 2 టైమ్స్ వేయడానికి వచ్చిందండి ఆయిల్లో. ఇప్పుడు సెకండ్ టైం వేస్తున్నాను. ఇప్పుడు మనం సెకండ్ టైం కూడా అంతే, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కిందకి పైకి తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇవి ట్రై చేయండి ఒకసారి. మన సెకండ్ టైం కూడా పాలక్ పకోడీ రెడీ అయిపోయింది. ఓకేనా అండి? థ్యాంక్ యూ. బాయ్.